హాయ్ అండి, సంపూర్ణవాసి స్వాగతం. మా పిల్లలు షిరిడి వెళ్ళొచ్చారు కదండి, విశేషాలన్నీ కూడా మీ ముందు ఉంచాము. అలానే ఇంకా కృష్ణేశ్వరుడు వెళ్ళొచ్చారు పిల్లలు. ఆ విషయాలు కూడా శివరాత్రి రోజు చెప్తారులేండి అమ్మ అని చెప్పాను. ఈరోజు మా అబ్బాయి తోటి చెప్పిస్తున్నానండి. చెప్పునన్నా మా సబ్స్క్రైబర్స్ అంతా కూడా వింటారు, ఏమైనా తెలియకపోతే తెలుసుకుంటారు. షిరిడి నుంచి డైరెక్ట్గా ఏ ట్రావెల్స్ వాళ్ళని అడిగినా సరే డైరెక్ట్ 350-400 అట్లా షేరింగ్ ప్యాకేజెస్ అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. ఔరంగాబాద్ ప్యాకేజ్ అని చెప్పిలో ఈ కృష్ణేశ్వర్ ఒకటి వస్తుంది, అలాగే ఎల్లోరా గుహలు వస్తాయి, భద్రమారుతి టెంపుల్ ఒకటి వస్తుంది, మినీ తాజ్మహల్ ఒకటి ఉంటుంది. ఇవన్నీ కలిపి ఒక ప్యాకేజ్ లాగా వస్తాయి అన్నమాట. ఒకవేళ అలా కాదు, హైదరాబాద్ నుంచి ఇట్లా ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే డైరెక్ట్ అజంతా ఎక్స్ప్రెస్ ఉంటుందండి కాచిగూడ నుంచి. అదైతే డైరెక్ట్ ఔరంగాబాద్లో దిగేసేయచ్చు. అక్కడ నుంచి ఒక 30-35 కిలోమీటర్స్ ఆ మధ్యలో పడుతుంది అనమాట. అక్కడ నుంచి ఆటోలు అవి కూడా అవైలబిలిటీ ఉంటాయి. అది 12వ జ్యోతిర్లింగం, లాస్ట్ జ్యోతిర్లింగం అనమాట. అయితే దాని వివరణ క్లుప్తంగా ఏమైనా తెలిస్తే కొంచెం కథలాగా. వివరణ అంటే అక్కడ స్థల పురాణము వాళ్ళు ముందు దేవగిరిని పిలిచేవాళ్ళంట. సో ఆ ప్లేస్ లో సుధర్మ అని చెప్పి ఒక వ్యక్తి ఉండేవాడు. సుదేహ అనే అమ్మాయి తోటి పెళ్లి చేశారు. ఆయన బాగా శివభక్తుడు అనమాట. అయితే చుట్టుపక్కల ఉండేవాళ్ళు అందరూ వీళ్ళకి పెళ్ళయింది, చాలా కాలం అయింది, ఇంకా పిల్లలు పుట్టలేదు, అది ఇది అని చెప్పి ఇంకా సమాజం ఏదో ఒకటి అంటూ ఉంటది కదా. సో అట్లా అనేటప్పటికీ ఆవిడకి బాగా బాధ అనిపించి వాళ్ళ భర్త దగ్గరికి వెళ్ళి అడిగింది అనమాట, ఏంటి మరి పిల్లలు ఎప్పుడు పుడతారు ఏంటి అంటే, ఇంకా ఆయన పూజించేసి ఆ తర్వాత స్టార్ట్ చేస్తాడు అనమాట. ఈ 2 పూలమాలల్లో ఏ పూలమాల అయినా ఒకటి తీసుకో నువ్వు, ఒకటి వచ్చి మన ఇద్దరికి సంతానం కలుగుతారు అన్న పూలమాల, ఒకటేమో సంతానం కలగరు అన్న పూలమాల, నువ్వే ఒకటి సెలెక్ట్ చేసుకో అని చెప్తాడు అనమాట. సో ఆవిడ పూలమాల తీసుకుంటది. దాన్ని బట్టి వాళ్ళకి అర్థమైపోతుంది ఇంకా వాళ్ళ పిల్లలు కలగరు అని. అది తెలిసిన తర్వాత తను ఇంకా చాలా బాధపడుతుంది. ఇంకా తన భర్తకి ఎలాగోలా 2వ పెళ్లి చేసేస్తే కనీసం భార్య కన్నా పిల్లలు పుడతారనే ఉద్దేశంతో ఇంకా ఎవరినో తీసుకురావడం ఎందుకులే అని వాళ్ళ చెల్లెలు గ్రీష్మ అని తీసుకొని వచ్చి వాళ్ళ భర్తకి ఇచ్చి పెళ్లి చేస్తుంది. అయితే ఆ టైంలోనే వాళ్ళ భర్త చెప్తాడు అనమాట, లేదు ఇట్లా అక్క చెల్లెలని ఇలా పెళ్లి చేసుకుంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి అసూయలు లాంటివి వస్తాయంటే, లేదు అట్లాంటివి ఏమి ఉండవు, మేమిద్దరం కలిసే ఉంటాము అని మాట ఇచ్చి పెళ్లి చేయిస్తుంది అనమాట. సో ఈ గ్రీష్మ కూడా చాలా ఈయనకన్నా ఎక్కువ శివభక్తురాలు ఆమె. సో ఆమె ఏం చేస్తుందంటే ప్రతిరోజు అక్కడ దగ్గరలో ఉండే బావి దగ్గరికి వెళ్ళి అందులోంచి కొన్ని నీళ్ళు అవి తీసుకొని 101 శివలింగాలు తయారు చేసి పూజ చేసుకొని ఆ దగ్గరలో ఉండే సరస్సులో కలిపేస్తుంది. 101 ప్రతిరోజు అలాగే చేస్తుంది అనమాట ఆవిడ. అలా చేస్తూ ఉన్నప్పుడు అదే ఒక పిల్లడు మగ సంతానం కలుగుతుంది. ఇంకా ఆ పిల్లాడు చాలా ముద్దుగా ఉంటాడు, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చాలా అందంగా ఉన్నాడు పిల్లాడు అని చెప్పి బాగా పొగుడుతూ ఉంటారు అనమాట. ఈ పిల్లాడు పుట్టాడని చెప్పి ఆమె మీద ఎక్కువ ఎఫెక్షన్ చూపిస్తూ ఉంటారు, 2వ ఆవిడ మీద, గ్రీష్మ మీద. సో దానికి వాళ్ళ అక్కకి బాగా కోపం వస్తుంది అనమాట. నేను మా భర్తకి ఇచ్చి పెళ్లి చేయడం వల్ల పుత్ర సంతానం కలిగింది, అలాంటి నన్ను పొగడాల్సింది పోయి అందరూ తననే ఎక్కువ పొగుడుతున్నారని బాగా కోపంతో ఆమెనేం చేయలేక ఆ చిన్న పిల్లాడిని వాడు నిద్రపోతున్న టైంలో చిన్న చిన్న ముక్కలుగా నరికేసి ఆ బావిలో పడేస్తుంది అనమాట. ఎందుకంటే ప్రతిరోజు ఆమె అక్కడి నుంచి నీళ్లు తీసుకొని శివలింగాలు అవి తయారు చేసుకుంటుంది కదా, చూసి అక్కడికక్కడే చనిపోవడమో లేకపోతే ఆమె పిచ్చిదైపోవడమో ఇట్లా ఏదో ఒకటి అవుతుందనే ఉద్దేశంతో అట్లా చేస్తుంది వాళ్ళక్క. ఇంకా ఏమో వస్తుంది, నీళ్లు మామూలుగా తీసుకునేటప్పుడు ఇట్లా ముక్కలైపోయిన కొడుకుని చూస్తుంది. చూసినా కూడా శివుడే నాకు మంచి అందమైన పువ్వునిచ్చాడు, ఆ పువ్వుని మళ్ళీ ఆయనే తీసేసుకున్నాడు అనుకుంటది. ఇంకేమి బాధపడ్డము అట్లాంటివి కోపగించుకోవడం ఏముండదు. డైరెక్ట్గా నీళ్ళు తీసుకొని మళ్ళీ రోజు ఎలాగైతే 101 శివలింగాలు చేసుకుంటుందో పూజ అలా చేసేసుకుంటుంది. సో అలా చేసేసుకోవడం వల్ల శివుడికి బాగా బాధ అనిపిస్తుంది. ఇంత జరిగినా అంత కోపం ఏం లేకుండా ఇలా చేసింది కదా అని కొడుకు బతికించేసి ఆమెకి చెప్తాడు అనమాట, అమ్మ ఇక్కడ జరిగింది ఏంటంటే మీ అక్క నీ మీద అసూయతోటి ఇలా చంపేసి పిల్లాడిని ఇలా పడేసింది, నా భక్తురాలకి ఇంత బాధని కలిగించింది కాబట్టి నేను ఆమెను చంపేస్తాను అని చెప్పేసి శివుడు అంటాడు.
అంటే అప్పుడు ఏమంటది, లేదు లేదు స్వామి, మా అక్క చాలా మంచిది, ఇప్పుడు ఆమె చేసిన పని వల్లే కదా మీరు ఇంతకాలం నుంచి నేను మిమ్మల్ని పూజిస్తున్నా కానీ మీరు నాకు ఎప్పుడు కనిపించలేదు, ఇప్పుడు మా అక్క ఇలా చేయడం వల్లే మీరు ప్రత్యక్షం అయ్యారు కదా, కాబట్టి ఇంకా మా అక్కని క్షమించదులేండి, అంత నాకు మంచి జరిగిందిలేండి, ఒకసారి మీరు నాకు పుత్రుడిని ఇచ్చారు, మళ్ళీ తిరిగి వాడినే బతికించి ఇచ్చారు, నాకు ఇంత అదృష్టం ఎవరికి వస్తుంది, ఎవరికి రాదు కదా, నాకు ఇది చాలు స్వామి అంటది. నేను ఇంత మంచిదానివి, మీ అక్క ఇంత చేసినా నీకు మళ్ళీ మీ అక్కడికి సపోర్ట్ చేసావు, సరే నీకు ఏదో ఒక వరం చేసి వెళ్తాను, ఏం వరం కావాలో చెప్పు అంటాడు. అంటే సరే స్వామి, నేను ఏ బావిలోంచి అయితే ఇట్లా రోజు నీళ్లు తీసుకొని శివలింగం అవి చేసి పూజించి అవన్నీ చేస్తున్నాను కదా, అదే బావిలోనే మీరు లింగ రూపంలో వచ్చేసి ఒక జ్యోతిర్లింగం లాగా అక్కడ ఉండండి అని అంటే, నీ ఆలోచన బాగుంది, నీకోసం నువ్వేం అడగకుండా అందరి కోసం అడిగావు కాబట్టి ఈ పేరుని ఈ రోజు నుంచి దేవగిరి అని కాకుండా నీ పేరుతోటి గ్రీష్మ ప్లస్ ఈశ్వరుడు కాబట్టి గ్రీష్మేశ్వర్ అనే పేరుతో ప్రసిద్ధి చెందుతుంది అని వరం ఇచ్చేసి వెళ్తాడనమాట. అందుకని దానికి ఆ పేరు వచ్చింది గ్రీష్మేశ్వర్ అని. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ముసలి ముతక ఇట్లా ఏం భేదభావాలు లేకుండా ఎవరినైనా సరే డైరెక్ట్గా అంతరాలయంలోకి దర్శనానికి రాణిస్తానమ్మా అన్నట్లుగా వరం ఇస్తాడనమాట. ఇంకా అందుకని ఇప్పటికి కూడా అక్కడ ఏం లేదు, ఎవరైనా సరే మగవాళ్ళు అయితే షర్ట్ ఇప్పేసే లోపలికి వెళ్ళాలి, లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ స్పర్శ దర్శనం లాగా చేసుకొని రావచ్చు. ఇప్పుడు మామూలుగా శ్రీశైలం స్పర్శ దర్శనం ఉంది, కాకపోతే కొన్ని రోజులు అలాగే ఉంటుంది, కానీ ఇక్కడ అలా ఏమి ఉండదు, రోజు వారంలో అన్ని రోజులు స్పర్శ దర్శనం ఉంటుంది. అయితే అక్కడ అభిషేకం చేస్తారు, తర్వాత సపరేట్గా పువ్వులు అవి తీసుకొని వెళ్ళి కొంతమంది అభిషేకాలు అవి చేసుకుని వచ్చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు చూసిన అన్ని గుళ్ళకి దానికి డిఫరెన్స్ ఏముందంటే, క్యూ లైన్ ఉంటుంది కదా దర్శనం చేసుకునే క్యూ లైన్స్, అవి మామూలుగా 50 రూపాయలు 100 రూపాయలు అట్లా 500 ఇట్లా దర్శనాలు డిఫరెంట్ ఉంటాయి. కానీ ఇక్కడ అట్లా ఏం ఉండదు, ప్రతి ఒక్కళ్ళది ఫ్రీ దర్శనమే. అదిగాక మేము వెళ్ళిన రోజు మాఘమాసము అక్కడ మంచిగా పూజలు జరుగుతాయి. ఆదివారము ఆయనకి అంటే చాలా మంది వస్తుంటారు కదా, ఆదివారం కూడా స్పెషల్ పూజలు జరుగుతుంటాయి, సోమవారం కూడా స్పెషల్ పూజలు జరుగుతూ ఉంటాయి. రథసప్తమి ఆ రోజు ఇవన్నీ కలిసి వచ్చాయి. 26th రిపబ్లిక్ డే కాబట్టి ఆ సెలవులు చూసుకొని మేము అలా వెళ్ళాం కదా. సో ఆ సెలవులు ప్లస్ మాఘమాసము ప్లస్ ఆదివారము రథసప్తమి ఇవన్నీ కలిపి వచ్చేటప్పటికి ఆ రోజు ప్లస్ అది కాక అక్కడ వేరు క్యూలు ఉండవు కాబట్టి అంత ఉచిత దర్శనమే కాబట్టి గుడి నుంచి కరెక్ట్గా 3.5 కిలోమీటర్ల వరకు క్యూ లైన్ ఉంది. ఒకటే లైన్ కాదు, కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఒక పెద్ద గ్రౌండ్ లాంటిది ఒకటి ఉంది. ఆ గ్రౌండ్ లో అలా పాములాగా మెలికలు తిరుగుతూ వెళ్ళింది అనమాట. అయితే అక్కడ వాళ్ళని అడిగాము ఎప్పటి నుంచి ఉన్నారు క్యూలో ఏంటి అని. 4:30 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందంట, క్యూలో ఉన్నారంట. మామూలుగా దర్శనము ఎప్పుడంటే 5 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి రాత్రి 9 వరకు ఉంటుంది. స్పెషల్ రోజు కదా, ఈ రోజు ఎక్కువ మంది ఉంటారని ముందుగా ఊహించి అందరూ 4 నుంచే క్యూ కట్టి నిలబడ్డారంట. సో 4:30 నుంచి అలా ఉన్నారు పాపం వాళ్ళు. మేము వెళ్ళేటప్పటికి 9:30 ఇంచుమించు 10 ఆ టైంకి మేము క్యూ లైన్లో నిలబడ్డాం. అంటే అప్పటి వరకు అసలు ఎంత క్యూ ఉంది ఏంటి అవన్నీ చూసుకొని వచ్చామన్నమాట. ఏమైనా దర్శనానికి వేరే క్యూస్ ఉంటాయి ఏంటి కనుక్కొని వచ్చి ఇంకేమి లేదనేటప్పటికి 10 అట్లా మేము నిలబడ్డాం లైన్లో. దర్శనానికి వెళ్ళేటప్పటికి ఇంచుమించు 1:30, 2 అయింది. ఆ రోజు చాలా లేట్ అయిపోయింది. గుడి చాలా చిన్నది గుడి, ఎట్లా అంటే ఒక చిన్న రూమ్ అంతే ఉంటుంది. కానీ అందులో కూడా మనం లోపలికి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా మగవాళ్ళని ఒక క్యూ లైన్లోకి ఆడవాళ్ళని ఒక క్యూ లైన్లోకి పంపించేస్తారు. ఆడవాళ్ళు ఏంటంటే అట్లా వెళ్ళిపోయి అక్కడే లింగం ఉంటుంది, అక్కడ దర్శనం చేసేసుకొని తాకి ఇలా పక్కనకు వచ్చేస్తారు. మగవాళ్ళు ఏంటంటే ఇలా పూర్తిగా తిరుగుతారు దాని చుట్టూ, లింగం చుట్టూ అలా అలా వెళ్తూ అటు పక్కన నుంచి స్పర్శ దర్శనం అవి చేసుకొని ఏమన్నా మనం గంగాజలం కానీ తేనె పాలు ఏమైనా తీసుకొస్తే అవి అక్కడ పూజారులు చెయ్యరు, సపరేట్గా మనమే చేసుకోవచ్చు. మనమే ఒక జ్యోతిర్లింగంలో అవన్నీ చేసుకొని రావచ్చు. నేను వంశీ ఇద్దరం వెళ్ళొచ్చాము. అది కొడకంచిలో కూడా అంతా మనమే చేసుకోవచ్చు. అవును, అది మరకత లింగం. అయితే ఈ జ్యోతిర్లింగము
ఆ జ్యోతిర్లింగంలో స్పర్శ దర్శనం చేసుకుంటూ మనమే అభిషేకం చేసుకొని అంతా చూసుకొని రావచ్చు. ఏదన్నా పండగలు ఇలాంటివి ఉన్న రోజుల్లో ప్లస్ ఆదివారం అట్లాంటి టైంలో బాగా హెవీ రష్ ఉంటుంది, కానీ మిగతా రోజుల్లో తక్కువే ఉంటారు, అంతంత సమయం పట్టదు, జస్ట్ ఒక అరగంట లోపల దర్శనం అయిపోతుందని అక్కడ ఉండే వాళ్ళు చెప్పారండి. ప్లస్ అక్కడ ఇంకొకటి ఏంటంటే చాలా తెలుగు హోటల్స్ ఉన్నాయి. అక్కడ ఏదైనా ఫుడ్ తినాలి అంటే అక్కడ కూడా ఆంధ్ర మీల్స్ అట్లా మొత్తం అంతా తెలుగు వాళ్ళే చాలా ఉంటాయి. బోర్డ్స్ కూడా సైన్ బోర్డ్స్ అవన్నీ కూడా తెలుగులో రాసేసి ఉంటాయి. ఆ గ్రీష్మేశ్వర్కి జస్ట్ ఒక్క 800 మీటర్ల నుంచి ఒక 1 కిలోమీటర్ లోపలే ఎల్లోరా గుహలు ఉంటాయి అన్నమాట. బాగుంది ఆ ఎల్లోరా గుహలు ప్లస్ ఇవి కంప్లీట్గా దర్శనం చేసుకొని మేము వచ్చేసాము. అదే అట్లా దర్శనం చేసి బయటకు వచ్చేటప్పుడే మాకు ఇట్లా రక్ష పెట్టారు అనమాట. పూజారి అక్కడ కూర్చొని కడుతూ ఉన్నారు. ఆ రోజు చాలా రష్ ఉంది, కానీ చాలా ఆనందం అనిపించింది. అంతా చేసినా కానీ మొత్తం ఆ కాళ్ళ నొప్పులు అవన్నీ దర్శనం అయిపోయిన తర్వాత పోతాయి, ఎందుకంటే ఆ ఆనందంలో పోతాయి. అలా బయటకు వచ్చిన తర్వాత కూడా అది 24 పిల్లర్స్ తోటి కట్టారు. సో అంతకు ముందు దండయాత్ర లాంటివి జరిగినప్పుడు కొంచెం పాడైతే ఎవరు సరి చేసింది, ఈ ఛత్రపతి శివాజీ ఉన్నారు కదా, వాళ్ళ తాతగారు అది సరి చేయించారు అనమాట. ఇప్పుడు ఔరంగాబాద్ అని రైల్వే స్టేషన్ ఉంది, దాన్ని కూడా ఛత్రపతి సంభాజీ నగర్ అని మార్చారు, పేరు మార్చారు. ఎవరైనా ఖచ్చితంగా లైఫ్ టైంలో ఒక్కసారన్నా వెళ్ళి రావాల్సిన ప్లేస్, మంచి ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. చాలా మంది ఏమనుకుంటారంటే 12 జ్యోతిర్లింగాలన్నీ చూడాలని చెప్పి అనుకుంటారు. మామూలుగా రామేశ్వరంలో జ్యోతిర్లింగం చూసి వచ్చాను, అట్లా ఇంకా మిగతా ఉన్నవన్నీ కూడా అట్లా చూస్తూ ఉండాలి. కంపల్సరిగా చూడాల్సిన జ్యోతిర్లింగాలండి, అంటే 12 జ్యోతిర్లింగాలు. ఇక ఒక్కో సంవత్సరం ఒకటిపోతే 12 సంవత్సరాలు అయిపోతుంది అంతే. కానీ పుష్కరం అట్లా మనకు కుదురుతుందో కుదరదో తెలియదు, కానీ కుదుర్చుకొని పోయేసి వస్తే మంచిదండి. ఎవరైనా కూడా వెళ్తే మంచిది. మేము కూడా అదే వీళ్ళు వచ్చారు, ఇంకా తర్వాత మనం అందరం కలిసి వెళ్దాం ఒకసారి అని చెప్పాను. సరే అంతలోపు ఇంకా మన వాళ్ళకి చెప్పమ్మా దాని విశేషం అని చెప్పానంటే చెప్పాడండి మా అబ్బాయి. ఆ ఎల్లోరా కూడా ప్రపంచవ్యాప్తంగా మంచి పేరున్న గుహలు. అక్కడ కూడా ఇంచుమించు ఒక 34 దాని గుహలు ఉన్నాయి. మెయిన్ టెంపుల్ లాగా ఉంటుందట, ఒక విగ్రహం లాగా లేకపోతే ఒక గుడి లాగా ఏదైనా చెక్కాలి అంటే మామూలుగా కింది నుంచి ఇలా కొంచెం కొంచెం చెక్కుతూ పైకి వెళ్తారు. ఎలా ఇది మాత్రం డిఫరెంట్ అనమాట. ఈ ఎల్లోరా గుహలు పై పెద్ద కొండ ఉంటుంది, ఆ కొండ మీద నుంచి పై నుంచి ఇలా చెక్కుతూ కిందికి వచ్చారు. ప్లస్ కొండనే తొలిచి ఒక రాయినే తొలిచి అలా కట్టేశారు, చుట్టుపక్కల చిన్న చిన్న గుహల్లాగా. అది కూడా చాలా వరకు ఇట్లా ఈ ఆక్రమణల్లో వాటిల్లో బాగా డ్యామేజ్ అయింది, కానీ ఉన్నంతలో కూడా వచ్చిన వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మొత్తం అంతా 34 గుహలు చూసి రావడానికి మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. మన 20 రూపాయల నోటు మీద కూడా ఆ ఎల్లోరా గుహల్లో ఉండే ఒక పిల్లర్ ఉంటుంది, బగ్గీస్ కూడా అవైలబుల్ ఉంటాయి. బగ్గీస్ ఉంటాయి, ఒకవేళ నడవలేని వాళ్ళు ఉంటే 34 కేవ్స్ ఉంటాయి. 34 కేవ్స్ వరుసగా తిప్పి చూపిస్తారు. అన్ని మనం మిస్ అయినాం ఆ రోజు అంతే. ఇప్పుడు కృష్ణేశ్వర్ మొత్తం బ్రీఫ్గా చెప్పేసి ఎట్లాగా ఫస్ట్ టికెట్స్ ఏమి ఉండదు, అభిషేకమే సెపరేట్ టికెట్ తీసుకోవాలి. అభిషేకం నువ్వు ఏమైతే అభిషేకం అని చెప్తున్నారో మా ఆయన అది జస్ట్ ఊరికి గంగాజలం అండి. గంగాజలంతో పాటు మనకి బయట ఈ పువ్వులు, బిల్వపత్రం, తర్వాత అవి మారేడు ఇవి ఇస్తారనమాట. అదంతా ఒక చిన్న ప్యాక్ లాగా ఉంటుంది. ఇంకొకటి మనం ఏదన్నా ప్రసాదం తీసుకొని వెళ్తే మనకి గుళ్ళో ప్రసాదం ఉండదండి, మనం బయటే ప్రసాదం మనకి కలాకండ్ లేకపోతే రేవడి ఈ చక్కెర గుళ్ళు ఇవన్నీ అమ్ముతూ ఉంటారు, మనం స్వామికి తాకిసి తెచ్చుకోవచ్చు ప్రసాదం. అభిషేకం సపరేట్ టికెట్ ఉంటుంది. అభిషేకంకి వాళ్ళు పంతులు చేయిస్తారు మనతోటి. 12 o'clock ఖచ్చితంగా హారతి ఉంటుంది. మేబీ మీ అదృష్టం బాగుంటే 12 o'clock మీరు గుడిలో ఉంటే హారతి చూసే ఛాన్స్ ఉంటుంది అత్తమ్మ. వెళ్దాం. ఇదండి గ్రీష్మేశ్వరి విశేషాలు. ఈ వీడియో కనుక నచ్చితే విని ఆనందించి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదములండి. బాయ్.